సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నానండి. ఇప్పుడు ఈ కాలంలో అంటే వర్షాలు మొదలయ్యాక సహజంగా మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ పెరుగుతాయి. దానిలో డయేరియా అంటే విరోచనాలు, తర్వాత దాంతోపాటు దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మొదటిగా ఏమంటే కొన్ని డయేరియా కేసులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడడం వల్ల కొంత అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దానివల్ల మనకు కొంత డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల మీరు ప్రజలందరికీ కోరడం ఏంటంటే మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైనంత వరకు ఇంట్లో నీళ్ళే తాగండి, కాచి చల్లార్చిన నీళ్ళే తాగండి, బయట ఎక్కడ పడితే అక్కడ తాగకుండా ఉండండి ఒకటి. రెండవది, ఏవైనా లక్షణాలు కనిపిస్తే, డయేరియాకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి దానికి సరిపడా మందులు, ట్రీట్మెంట్ తీసుకోండి. ఈవెన్ అడ్మిషన్ కూడా మన దగ్గర అన్ని రకాలుగా ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఇది గమనించి ఏదైనా వ్యాధి ముదరకుండా సీరియస్ అయ్యేదాకా ఇంట్లో ఉండి విరోచనాలు బాగా ఎక్కువయ్యి నీరసపడిపోయి దానివల్ల వచ్చే షాక్లోకి వెళ్ళిపోకుండా, అలాంటి సందర్భాన్ని అంతవరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా మన దగ్గరికి వచ్చి వైద్య సేవలు అందుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరడం అనేది. For more videos like this, subscribe Big TV channel.